యుక్రెయిన్లోని ఒడెస్సా నౌకాశ్రయం సమీపంలో పెను విషాదం చోటు చేసుకుంది. ధాన్యం లోడ్తో వెళ్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 4 భారతీయులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నల్ల సముద్రంలో పౌర నౌకల భద్రతకు పొంచి ఉన్న ముప్పును ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. అయితే ఈ క్షిపణి దాడి చేసింది రష్యానే అని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. టర్కీకి చెందిన గినియా బిస్సావ్ పతాకంతో ప్రయాణిస్తున్న గోల్డెన్ లియో అనే బల్క్ క్యారియర్ నౌక ఈ నెల 19న ఒడెస్సా పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాడికి గురైంది. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. సహాయక బృందాలు కొందరిని రక్షించి ఒడెస్సాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నౌకలో మొత్తం 5 భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. వారిలో 4 దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యుక్రెయిన్లోని భారత రాయబార్య కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది. యుక్రెయిన్లోని తాజా పరిస్థితులను తమ బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని, బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకోవటం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, నౌకాయానం, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం అత్యంత విచారకరమని పేర్కొంది. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.